ఇది చింతపండు పులుసు చేసి పక్కకు పెడితే ఒక 15 డేస్ వరకు 20 డేస్ వరకు అలాగే స్టోరేజ్ పెట్టుకోవచ్చండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, పసుపు, తగినంత సాల్ట్ కలపాలి. చింతపండుని చిక్కగా పిసుకోవాలి. ముందు నానబెట్టి చిక్కగా తీసుకోవాలి. పలుచగా తీసుకుంటే పులుపుదనం ఎక్కువ రాదండి. ఇట్లా చిక్కగా తీసుకొని ఒక 5-10 మినిట్స్ నూనె పైకి వచ్చే వరకు పెట్టాలి. ఈ పోపులో ఇంగువ ఉంటే కూడా వేసుకోవాలండి, చాలా టేస్ట్ ఉంటుంది దాంట్లో. నేనైతే వేయలేదు, లేదని. ఇలా రైస్ని కలిపాక ఇందులో ముందుగా వేయించిన పల్లీలను వేసుకోవాలి. అన్నం ఎంత సరిపోతే అంత కలుపు